ఏదైనా సెన్సేషనల్ న్యూస్ వచ్చినప్పుడు ఆ సెన్సేషనల్ న్యూస్ వైపే అందరం పడిపోతామండి. దానిలో చూసిందే చూస్తూ ఉంటాము. ఒక్కోసారి థంబ్నెయిల్స్ వేరే పెడతారు, ఏంటైనా ఓపెన్ చేస్తే లోపల అదే మ్యాటర్ ఉంటుంది. రకరకాలుగా అయినా మన ఆసక్తి ఉంటుంది కదా, ఏం కొత్త విషయం తెలుస్తుందో అని. మాది సెన్సేషనల్ న్యూస్ అయితే చూస్తూనే ఉంటాం. సరే, మొన్నటిదాకా ప్రవీణ్ పగడాల్ గారిది అయిపోయింది. ఇప్పుడు పహల్గామ్ ఇన్సిడెంట్లో ఇండియా పాకిస్తాన్ మీద యుద్ధానికి వెళ్తుందా, వెళ్ళదా, వెళ్తే ఏమవుతుంది, వెళ్ళకపోతే ఏమవుతుంది, అలా రకరకాలుగా ఆలోచనలు, దానికి తగినట్టుగా వీడియోలు చూడడం. సరే, గవర్నమెంట్ వాళ్ళు చాలా తెలిసిన వాళ్ళు, నాలాంటి కామన్ కాదు కదా, వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. కానీ నాలాంటి వాళ్ళు చూడడము, వ్యాఖ్యానం చేయటం మానరు కదా. కానీ మనం చేసే వ్యాఖ్యానాలు మరీ పదునుగా గవర్నమెంట్ని పూర్తిగా విమర్శించేవిగా ఉండకూడదు. గవర్నమెంట్ ఏం చేస్తుందో ఆలోచిద్దాం, చూద్దాం, కొంత టైం ఇద్దాం. ఏమి ఇవ్వకుండా మరుసటి రోజు నుంచి భాగాలు పట్టుకొని అది ఇది మాట్లాడడం మంచిది కాదు. ఒక ఆయన అంటాడు, పాపం మన దేశానికి అల్లుళ్ళేండి, ఆయన ఏమంటాడు, పాపం ఒక వర్గం వాళ్ళు చాలా భయపడిపోతున్నారు జీవించడానికి, వాళ్ళ భయాన్ని ఈ రకంగా వ్యక్తం చేస్తున్నారు ఏంటి, గన్నులతో చంపి భయాన్ని వ్యక్తం చేయటం ఏంటండి? అన్నవాడికి బుర్రా బుద్ధి ఉందా, తెలివితేటలు ఉన్నాయా, ఒళ్ళు పోగరా? నాకైతే తెలియదు, కానీ అలాంటి వ్యాఖ్యానాలు చేశారండి. అలా చేయడం చాలా తప్పని మాత్రం నాకు తెలుసు.